నేను ఇవన్నీ సర్దుకుంటానంటే బాగా చెప్తున్న అర్థం కాదు, భయంగా ఉంది. వేదికను అలంకరించిన పెద్దలు గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ కె లక్ష్మణ్ గారు, ప్రియదర్శిని గారు, జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు, సభాధ్యక్షులు పొన్నం గారు, అడ్వకేట్ జనరల్ గారు, పెద్దలు గంగమోహన్ రావు గారు, భరత్ కుమార్ గారు, సన్మాన గ్రహీత, అలాగే బార్ కౌన్సిల్ మెంబర్స్, పల్లేశ్వర గారి సీనియరు, అలాగే వేదిక రంగిన అందరికీ కూడా నా నమస్కారాలు. ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఈ వేదిక మీద నేను చాలాసార్లు స్పీచ్ ఇచ్చా. అప్పుడేంటంటే ఈ బ్లేజర్లు కోట్లు లేవు, అందుకని మనకి ఏమొచ్చినా మాట్లాడాము. మరి ఇప్పుడు ఇవన్నీ కొన్ని స్వీయ నియంత్రణలు అవసరం కాబట్టి మనం మామూలుగా మాడుకుందాం. ఫస్ట్ ఇందాక పిలిచి స్పీచ్ ఇవ్వండి కాదు, నా కుటుంబ సభ్యులతో నేను సరదాగా మాట్లాడుకోవడం కోసం వచ్చానని చెప్పాను. తర్వాత నేను జడ్జి అయిన తర్వాత 22-23 మీటింగ్లో మాట్లాడిన ప్రతి చోట కూడా ఎవరైతే వస్తారో ఆలకించడం కోసం వాళ్ళందరూ ఆరోగ్యాలు నాకు ముఖ్యం. ఫస్ట్ మీరు బాగా చప్పట్లు కొడితే 20 నిమిషాలు నడిచినట్టు. మీ ఆరోగ్యాలు నాకు ముఖ్యం. ముఖ్యంగా ఆడపిల్లలు ఇంకా కొడితే మీకు గుర్తుకోదు, మీరు ఆలోచించుకోండి. ఇందాక పల్లెనర్స గారు బాగా చెప్పారు, చెప్పడానికి కూడా ఉన్నారు. ఇది పాత జోకైనా సరే సరదాగా మనం నవ్వుకుంటున్నాం కాబట్టి స్పీచ్ తయారు చేయకుండా పోతే ఇది పాతదే, కొత్తదేం కాదు, మళ్ళీ సరదాగా మళ్ళీ చెప్తున్నాం. ఫస్ట్ పిలిచారనుకోండి, నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు, ఇప్పుడు నేను మాట్లాడడానికి ఏం లేదని కూర్చోవాలట. మధ్యలో పిలిచారనుకోండి, నాకంటే ముందు చాలా పెద్దవాళ్ళు మాట్లాడారు, ఇక నేను మాట్లాడడం లేదు, మిగతా వాళ్ళు మాట్లాడడం చెప్పాలి. లాస్ట్లో పిలిస్తే నేను చెప్పాల్సి మొత్తం వాళ్ళు చెప్పేశారు, ఇంకా నేను చెప్పడానికి ఏమీ లేదు. మీ హెల్త్ నాకు ముఖ్యం. చరిత్రలో నిలబడాలంటే చదవాలి. ఆ 2 అద్భుతమైన ఫొటోస్కి మనం ఎందుకు దండేసాం? చదువు. ఎందుకు? ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ విద్య ద్వారా పరిష్కరించలేని సమస్య ఏదీ లేదన్న విషయం మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అదే వస్తుంది. చాలా మంది, అంటే విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఆల్, ఈ తెలుగు జాతిలో నాకు ఫలానా పదం నచ్చదని చెప్పేసి ఒక డైలాగ్ బాగుంది. నాకు అస్సలు ఏదన్నా స్పీచ్లో ఎవరన్నా పెద్దలకు పోయినా సరే నాకు నచ్చని పదం ఒకటి ఉంది, అది కష్టపడి చదవండి అని. కష్టపడి చదవటం ఏంటయ్యా? ఇష్టపడి చదవాలి. ఎందుకు ఇష్టపడి చదవాలి? మన దగ్గర నాలెడ్జ్ ఉంటే నలుగురిని మనల్ని పిలిచి నలుగురు గౌరవిస్తారు. ఎందుకు? తెలుసుకోవడంలో ఉన్న తపన కానీ మనకు కానీ స్వీట్నెస్ తెలిస్తే అది ఎన్నో రకాల మత్తుల కంటే కూడా కొత్తదనం తెలుసుకోవాలన్న ఆనందం కలిగినప్పుడు ఆ మత్తు చాలా గొప్పది. ఆరోగ్యం జాగ్రత్త. మొన్న మధ్య ఒక పదం వాడారు, ఫ్లక్సినోసిన్ ఇన్ఫిలిఫికేషన్ అని. మీరు చాలా మంది యూట్యూబ్లో చూశారు. ఆ పదం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వై యూ ఇండల్జ్ అన్నెసర్లీ ఈవెన్ దో యు ఆర్ వర్తీ, సమ్వన్ సేస్ దట్ యు ఆర్ అన్వర్తీ, బట్ ఇట్స్ కాల్డ్ ద ఫ్లక్సినోసిన్ ఇన్ఫిలిఫికేషన్ అని. నేను దాని మీద స్టడీ చేస్తా ఉంటే నాకు ఇంకోటి తెలిసింది, హిప్పోపోటామోనస్కి ఫిడెలియోఫోబియా అని. ఇది ఇంగ్లీష్లో 2 అతిపెద్ద పదం, 49 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు రాయమని అడగండి, నాకు కలజోడు దగ్గర రాయలేకపోతున్నాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే మన మిత్రుడు మీరందరి చేత ఎంచుకోబడ్డా, ఎందుకంటే నాకు ఊట్లేదు కదా, నేను గెలిపించినట్టు బాగోదు, అబద్ధం చెప్పినట్టు. మీ అందరి చేత గెలిపించబడ్డ పల్లెనాయస గారికి శుభాకాంక్షలు. అలాగే వసుదైక కుటుంబాలుగా భావించి ఎంతోమంది పెద్ద మనుషులు, అనేక రకాల కులాలకు సంబంధించిన వ్యక్తులు కూడా సపోర్ట్ చేసి మొట్టమొదటిసారిగా ఒక దళిత బిడ్డను చేసినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఇంకో మాట,
లక్ష్మణ్ సారు ఇందాక వస్తున్నారు, మీకు ఒకటి చెప్పాలి. మా సీనియర్ ఒకసారి ఏం చెప్పారంటే, నువ్వు కోర్టుకి వెళ్ళాలి 10:30కి అన్నారు. సాధారణంగా ఇప్పుడు జూనియర్గా ఉంటాం కంటే మనం ఎలాగో 10:30కి పోం కాబట్టి మా సీనియర్ కారు చూసి ఎలాగన్నా సందులో గొంతులో పెట్టి తిరుగుతున్నా. నేను కరెక్ట్గా లక్ష్మణ్ అన్న సీనియర్ జడ్జి పోతున్నాను అనగానే ఆయన ఈ నారాయణగూడ ఫ్లైఓవర్ అట్లా ఎక్కుతున్నారు. నేను ఆయన కంటే ఎలాగన్నా ముందు పోవాలని లెఫ్ట్ ఆ సందుకి సందు చెప్పి ట్రాఫిక్లో ఇరుక్కున్నా. ఇది మీకు చెప్పాలి, మీ ఆరోగ్యం కూడా. ఇకపోతే ఒకే ఒక విషయం చెప్తా, అన్ని మీటింగుల్లో కూడా గతం 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 అన్నారు. గతాన్ని తవ్వుకోవద్దు. గతం ఉన్నది తవ్వుకొని బాధపడటానికి కాదు. బలహీనతకి ముందు బలాన్ని గురించి ఆలోచించటం, పక్క మనిషిని ద్వేషించడం కాదు. ఎక్కడో ఒక సంస్కారహీనుడు, ఎక్కడో ఒక తెలివి తక్కువవాడు ఏదో ఒక సంఘటన చేశాడని దాన్ని షేర్ చేసి దీనన్నిటికీ కూడా పెద్దలు ఎవరైతే రాష్ట్రాల్లో రకరకాలుగా ఉన్న పెద్దలకి ఆపాదించడం అనేది చాలా తప్పు. అలా జరిగిన సంఘటనలు జరిగిన రాష్ట్రాల్లో కూడా అనేక మంది ఈ జాతిని ముఖ్యమంత్రులు అయ్యారు. దాన్ని కానీ అర్థం చేసుకుంటే, మీరు పాయింట్ క్యాచ్ చేశారు, నేను ఆ పేరు బయటికి చెప్పట్లేదు, దాన్ని కానీ మనం అర్థం చేసుకోగలిగితే సమాజం మనకు అర్థం అవుతుంది. వ్యక్తుల ఆలోచనలు చాలా భిన్నంగా ఉండొచ్చు, రకరకాల ప్రజలు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు, కానీ మనందరం కూడా ఇక్కడే బతకాలి, దీని మీద నేను తిరగాలి. ఇక లాస్ట్ బట్ ముగిస్తున్నాను. అరిస్టాటిల్ గారు ఒక మాట చెప్పాడు, మానవుడు సంఘజీవి. మానవుడు సంఘజీవి అంటే సంఘంలో పడి తిరగమని కాదు, నలుగురిలో ఒకటిగా, నలుగురితో కలిసి ఒకటిగా, నలుగురి కోసం ఒకటిగా, ఆ నలుగురికి ఒకటిగా జీవించడమే మానవుడి యొక్క లక్ష్యం. ఇన్ని వేల మంది సభ్యులు ఉన్న ఈ అసోసియేషన్లో నాగేశ్వరరావు ఆ నలుగురికి ఒకటిగా ఎన్నికవడం అనేది అభినందనీయం. దానికి కృషి చేసిన ప్రతి వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ జుట్టు మీ ఆరోగ్యం జాగ్రత్త.